ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూలై మాసం 7వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రతి మనిషి యొక్క జీవితంలో అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఏ దారిలో నడవాలి, ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, అసలు చేస్తున్న పని దేవుని యొక్క చిత్తంలో ఉందా, దేవుని ప్రణాళికలో ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా దేవుడు స్వయంగా ఇచ్చే సమాధానమే నేటి వాక్యం. నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇది కేవలం ఈ వాక్యం వాగ్దానం మాత్రమే కాదు, కానీ జీవితకాలం ఒక మనిషి బ్రతికినంత కాలము కూడా దేవుడు ఇస్తున్న ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ జీవితకాలం అంతా కూడా నేను నీకు మార్గాన్ని నడిపిస్తాను, నేను నీకు ఉపదేశిస్తాను. ఈ కీర్తన దావీదు తన యొక్క పాపమును ఒప్పుకొని క్షమాపణ పొందిన తర్వాత రాసింది. ఆరంభంలో అయితే తన మనసును నమ్ముకున్నాడు, చెడిపోయాడు, పాపంలో పడిపోయాడు. తిరిగి చివరికి దేవుని దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవుడు దావీదుకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇకపై నేనే నీకు మార్గదర్శినిగా ఉంటాను, నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. అంటే ఒక వ్యక్తి తన యొక్క పాపమును తెలుసుకుని పాప క్షమాపణ పొంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి నడవవలసిన మార్గాన్ని బోధిస్తాడు, దిశను నేర్పిస్తాడు. ఆయన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు. ఎలాంటి కనికరం పొందుతాడు? తిరిగి దేవుడు తన యొద్దకు రానివ్వటమే కాదు, తను నడవలసిన మార్గాన్ని గురించి దేవుడు ఆ వ్యక్తికి వివరిస్తాను అంటున్నాడు ఆయన. అవును, మన దేవుడు పాపమును క్షమించటమే కాదు, పాపులను క్షమించటమే కాదు, తిరిగి తన యొద్దకు వచ్చిన వారు ఏ మార్గంలో నడవాలో కూడా తెలియచేసే దేవుడు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18లో ప్రభు అంటాడు, రండి మనం వివాదం తీర్చుకుందాం. అంటే రండి కూర్చుని మాట్లాడదాం. సమస్య ఎక్కడుంది? కూర్చుని మాట్లాడదాం అంటున్నాడు ఆయన. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హేమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. ఉపదేశము అనే మాట, నేను నీకు ఉపదేశిస్తాను అంటున్నాడు ఆయన. ఉపదేశం అనే పదం హెబ్రీ భాషలో సకల్ అంటారు. అంటే వివేకాన్ని కలిగించటం లేదా విజయవంతమైన నిర్ణయాలను నేర్పించటం, ఇంకా సరి అయిన అవగాహనను ఇవ్వడం అని అర్థం. దేవుడు కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వడు, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జీవితానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ఉపదేశం అంటే బోధించటం కాదు, ఆత్మీయమైన అవగాహననివ్వడం. ఈ మాటనే యెహోషువకి దేవుడిస్తున్న వాగ్దానం. 1వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7-8 వచనాల్లో మనం చూస్తాం. నీ మార్గమును వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. దేవుని యొక్క ఉపదేశం, దేవుడు ఎవరికైతే ఉపదేశాన్ని ఇస్తారో ఆ వ్యక్తి విజయానికి కారణం వారి యొక్క బలం కాదు, వారి యొక్క ప్రవర్తనను చక్కబెట్టుకుని వారు నడుస్తున్న మార్గంలో వర్ధిల్లుతారు అని దేవుడి యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది. దేవుడు మనకి కేవలం సమాచారాన్ని ఇచ్చి విడిచిపెట్టాడు. ఈ రోజులో చూడండి, ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే వెళ్ళి గూగుల్ని అడుగుతారు. ఒకటి అడిగితే ఒక ప్రశ్నకి 1000 సమాధానాలు ఇస్తుంది. ఏఐని అడుగుతారు. ఈ మధ్యకాలంలో కొన్ని క్షణాల్లోనే సమాధానం వస్తుంది. ఎవరైనా మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు సలహా అడిగారు అనుకోండి, ఈ సమస్యలో ఉన్నాను, ఏం చేయాలి అంటే మేబీ వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ నిజంగా వీటన్నిటిలో దేవుని యొక్క చిత్తం ఏది మనకి ఎలా తెలుస్తుంది? గూగుల్ ఏమో మనకి డేటాని ఇస్తుంది, ఏఐ ఏమో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది, స్నేహితులు వచ్చి అభిప్రాయాలను చెప్తారు. కానీ దేవుడు చెప్పేదే సత్యం. గనుక దేవుడు మనకి చెప్తానంటున్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వడైనా ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అన్నది కూడా దేవుడు చెప్తాడు. ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఇది ఉపదేశిస్తాను అంటే దానికి అర్థం ఉపదేశించదను. దేవునికి ఉపదేశాన్ని పొందుకుంటూ ఉన్నారా?
నీ జీవితానికి ఏ మార్గంలో నడిపించుకోవాలో, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని ఏ మార్గంలో నడిపించాలో ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో అనేకమైన కుటుంబాలు చెల్లచెదరైపోవడానికి, జీవితాలు నష్టాలు ఎదుర్కోవడానికి కలిగిన కారణం ఏంటంటే తప్పుడు నిర్ణయాలు. తప్పుడు నిర్ణయాల వల్ల చాలామంది పేదరికానికి వచ్చేసారు. వివాహ నిర్ణయాల్లో తప్పుడు ఆలోచనలు, నిర్ణయాలు. అందుకే ప్రభు చెప్తున్నారు, నేను నీకు ఉపదేశం చేస్తాను. రెండవ మాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదును. నీ మీద దృష్టి ఉంచి దృష్టి అనే మాట హెబ్రీ భాషలో అయీన్ అంటే జాగ్రత్తగా గమనించడం లేదా కన్ను, పర్యవేక్షించటం అంటే దూరం నుంచి కాదు, దగ్గర నుంచి ఆయన నేను గమనించే దేవుడు. నీ మీద దృష్టి ఉంచే దేవుడు ఆయన. నీ మీద దృష్టి ఉంచి చూసారా, ఇది చాలా వ్యక్తిగతమైనది. అంటే వ్యక్తిగతంగా ప్రభు చెప్తున్నాడు, నీ మీద దృష్టి ఉంచి, నిన్నే చూస్తున్నాను, నిన్నే గమనిస్తున్నాను. ఆయన వెళ్ళు అని నిన్ను పంపించడు. వెళ్ళేటప్పుడు చూస్తూ ఉన్నాడు, ఆయన నీతో పాటు వస్తాడు, నీ మీద దృష్టి ఉంచుతాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9 తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేర్చినది. ఎవరైతే నిజంగా ప్రభు మీద ఆధారపడగలుగుతారో, దేవుని యొక్క సహాయాన్ని వేడుకుంటారో, వారికి ఆయన తోడయుండి వారిని బలపరచడానికి ఆయన మీద దృష్టి ఉంచుతాడు. వారిని నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కనుదృష్టి అని రాయబడింది. చూసారా, దేవుని కన్ను అంటే ప్రేమతో నిన్ను ఆకర్షించేది, నిన్ను రక్షించే కన్ను దేవుని కన్ను, నిన్ను దిద్దుబాటు చేసేది, నీకు హెచ్చరిక ఇచ్చేది, నిన్ను ఆదరించేది ఆయన కన్ను. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది కనుక ప్రభు చెప్తున్నారు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. దేవుని యొక్క ఆలోచన కొరకు ఎదురు చూడండి. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన ఉపదేశాన్ని త్రోసివేయద్దు. నీవే మార్గంలో నడవాలో, ఏ ఆలోచనలు తీసుకోవాలో ఆయన నీకు బోధిస్తానంటున్నాడు ఆయన. కనుక నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. సామెతల గ్రంథం 3:7 నేను జ్ఞానిని కదా, నేను చేసేసుకోగలను, చక్కబెట్టుకోగలను అనుకోకండి. ముడితనాన్ని విడిచిపెడదాం. దేవుడు మాట్లాడిన వినని హృదయాలు ఈ రోజున చాలా మంది ఉన్నాయి. దేవుడు గద్దిస్తున్న లోబడిన హృదయాలు చాలా ఉన్నాయి ఈ రోజున. ఎందుకో తెలుసా? ఇదిగో మీ దోషాలు మీకు దేవునికి మధ్య అడ్డుగోడగా నిలబడుతున్నాయి అంటున్నారు. ఒకవేళ ఆయన స్వరం మీరు వినలేకపోతా ఉన్నారేమో. ప్రభు నీ చేపట్టుకుని నీ మార్గంలో నిన్ను నడిపించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. చాలాసార్లు మీ ఆలోచనలు బట్టి, మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి మీరు ఫెయిల్ అయిపోయారు. కనీసం ఇప్పటికైనా సరే ప్రభు చెప్తున్న ఉపదేశాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని దగ్గర కూర్చోండి, అడగండి, ప్రభా నేను నడవలసిన మార్గం ఏంటి, నాకు బోధిస్తావా? తప్పకుండా ఆయన నీకు బోధిస్తాడు. వినడానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక ఆయన నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒంటరి అయిన అబ్రహాముని ఎక్కడో అన్య దేశంలో నుంచి పిలిచాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అబ్రహాముని దేవుడు లెక్కింప సఖ్యము కాని ఇసుక రేణువుల వలె అబ్రహాముని ఆశీర్వదించలేదా? అబ్రహాముని నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన యెహోషువ వేసిన ప్రతి అడుగులో కూడా తోడైన దేవుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. దావీదు చెప్పాడు, నీతి మార్గాల్లో ఆయన నన్ను నడిపించుచున్నాడని. నిజంగా ఈ రోజున మనం సాక్ష్యం చెప్పగలమా? నన్ను ప్రభు నీతి మార్గాల్లో మమ్మల్ని నడిపిస్తున్నాడు అన్న వాగ్దానాన్ని మనం పొందుకున్నామా? మనం చెప్పగలగాలి ఆ సాక్ష్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అవును, ప్రభువే మార్గమై ఉన్నాడు. ఆయనే మన మార్గం. ఆయన మార్గంగా వచ్చాడు ఈ లోకానికి. మన మంచి కాపరిగా ఆయన వచ్చాడు. ఆయన ఈ వాక్యం వింటున్న మీ జీవితాలు ఒకవేళ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా? మిమ్మల్ని దేవుడు మీ చేయి పట్టుకుని నడిపించగలిగిన దేవుడు ఆయన. కుటుంబంలో సమస్యల, అప్పుల భారాలతో ఉన్నారా? ఉద్యోగాన్ని పోగొట్టుకుని లేదా ఏ ఉద్యోగం చేయాలి అనే ఎంపికలు అర్థం కాని స్థితిలో ఉన్నారా? వివాహ నిర్ణయాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియటం లేదా? తప్పకుండా దేవుడు నడిపించే దేవుడు. అనారోగ్య సమస్య అయినా, పిల్లల భవిష్యత్, ఆత్మీయ ఎదుగుదల, సేవా పిలుపులో నిర్ణయాలు తీసుకోవడంలో అలజడికి గురవుతూ ఉన్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను. ధైర్యంగా ఉండండి. ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం, నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి ఆయన నీకు ఆలోచన చెప్పే దేవుడు. అయోమయంలో ఉన్నారేమో, ఏ దారిలో నడవాలో అర్థం కాకుండా నిలిచిపోయారా, ఆగిపోయారా జీవితంలో?
మనుషుల యొక్క సలహాలు చాలా చాలా వింటున్నా కానీ హృదయానికి సమాధానం దొరకటం లేదేమో. ప్రభు ఇస్తున్న వాగ్దానం పట్టుకోండి. ప్రభు దగ్గరికి రండి. ఆయన మీ మీద దృష్టి ఉంచుతానంటున్నాడు కనుక మీ మనస్సుని ప్రభు మీద కేంద్రీకృతం చేయండి. ఆయన చెప్పేది వినడానికి సిద్ధపడండి. మీ జీవితంలో అత్యధికమైన సురక్షితమైన ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నడిపించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, ఇదిగో ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. స్వంత నిర్ణయాలతో, స్వంత అవగాహనతో ప్రభా ఆధారపడి జీవితంలో ఇప్పటికీ ఎన్నో నష్టపోయారు, ఎన్నో కోల్పోయారు. దేవా, ఇదిగో ఈ వాక్యం ద్వారా నువ్వు అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ వాక్యం చేత ప్రభా, నీ పరిశుద్ధాత్మ స్వరము ద్వారా దేవా, నీ బిడ్డలు నీ చిత్తానుసారంగా నీ చిత్త ప్రకారం నడిచే కృపను ఈ బిడ్డలకు మీరు దయచేయండి. ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో దేవా, తగిన ఆలోచన మీరు దయచేయండి. నీవే మార్గము గనక, నీవే జీవము గనక, సత్యమైన దేవ, సత్య మార్గంలో నీ బిడ్డలు నడిపించి బలపరచండి. కుటుంబాలుగా దేవ, నీ బిడ్డలు మీరు నడిపించమని అడుగుతూ మరొకసారి సమయంలో అనారోగ్యంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు ముట్టండి, స్వస్థపరచండి. భయంకరమైన ప్రమాదాలకు గురవుతున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రపంచం అలజడితో ఉంది ప్రభా, అల్లకల్లోలముతో ఉంది. అయినా నీ బిడ్డల హృదయాలలో గొప్ప సమాధానం, నెమ్మదిని దయచేయండి. క్రీస్తు యేసునందున్న మహిమలో మా ప్రతి అవసరత కూడా తీరుస్తానని వాగ్దానం చేసిన దేవ, నీ చిత్తమునకు ఇదిగో నీ బిడ్డలను అప్పగిస్తుండగా సమాధానం, నెమ్మదిని దయచేయండి. ఈరోజు ప్రభా నూతనముగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను బట్టి వందనాలు. నిండారులుగా నీ బిడ్డలను ఆశీర్వదించి నూతన జీవంతో, నూతన బలంతో మీరు నింపి నడిపించమని అడుగుతూ వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకో. యవన బిడ్డల చుట్టూ నీ కంచివే. మూర్ఖత్వం, మొండితనాన్ని వారిలోని తీసివేసి నీ కృపలో వారిని నడిపించమని అడుగుతున్నాం. నీ కృపశక్తిని ఎత్తి పట్టుకుని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.